గోరింటాకు అసలు కథ ఏమిటో మీకు తెలుసా? గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా ఆ సమయంలో మొదటిసారి రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి, గౌరీ రుద్రాంశతో జన్మించిన నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు నుండి ఒక ఆకు కోసింది. కోసిన వెంటనే పార్వతీదేవి అనగా గౌరీదేవి వేళ్లంతా ఎర్రబడిపోతాయి. అయ్యో, నా బిడ్డ వేళ్లు కందిపోయాయే అని అనగానే గౌరీదేవి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది అని చెప్తాడట. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత. గౌరీదేవితో సహా అందరూ ఈ చెట్టు ఆకులతో చేతులు కాళ్ళు అలంకరించుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వచ్చాక కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. ఇకపై నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో, నుదుటిన కూడా గోరింటాకు పెట్టుకుంటారు అని గౌరీదేవిని అడగగా గౌరీదేవి గోరింటాకు నుదుటిన పండదు, కాళ్లకు చేతులకు మాత్రమే పండుతుంది అని అంటారట.